గట్టు యొక్క స్కూటర్. గట్టు చింకి అమ్మకి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడే అమ్మకి ఫోన్ వస్తుంది. అమ్మ వచ్చి ఫోన్ ఎత్తుతుంది. హలో, ఎవరు? ఓహో, మీరా? ఎలా ఉన్నారు? మీరు ఇంటికి కూడా తీసుకుని వస్తున్నారు కదా? గట్టు చింకి ఈ మాట విన్నారంటే ఇంకా అంతే సంగతులు. సరే, మీరు త్వరగా వచ్చేయండి. మాట్లాడిన వెంటనే అమ్మ ఫోన్ పెట్టేస్తుంది. గట్టు ఇంకా చింకి పరిగెడుతూ అమ్మ దగ్గరికి వస్తారు. ఏమైందమ్మా? ఫోన్లో ఎవరు? అమ్మా, ఎవరొస్తున్నారు? గట్టు చింకి, రేపు మీ అత్తయ్య వస్తోంది, ఇంకా చీకు అన్నయ్యని తీసుకొని. వావ్ అమ్మా, అత్త ఎప్పుడొచ్చినా మా కోసం చాలా గిఫ్ట్స్ తీసుకుని వస్తూ ఉంటుంది. చీకు అన్నయ్యతో ఆడుకుంటే మాకు భలే సరదాగా ఉంటుంది తెలుసా? అవును గట్టు, రేపటి కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను. హా గట్టు చింకి, కానీ మీరు వచ్చి కిచెన్లో నాకు హెల్ప్ చేయండి. నాన్న కూడా ఇంటికి వస్తూ ఉండి ఉంటారు. ఇంకా ఆ రోజు పూర్తవుతుంది. మరుసటి రోజు అత్త చీకు అన్నయ్యని తీసుకుని వస్తుంది. అత్త గట్టు చింకి కోసం ఒక పెద్ద గిఫ్ట్ తీసుకుని వస్తుంది. గట్టు చింకి చాలా ఆనందపడతారు. వావ్, ఇదేంటత్తయ్యా, ఈ గిఫ్ట్ ఇంత పెద్దగా ఉంది? అరే గట్టు చింకి, ఈ గిఫ్ట్ మీరు ఓపెన్ చేసి చూడండి. నాకు బాగా నమ్మకం ఉంది ఈ గిఫ్ట్ మీకు నచ్చుతుందని. గట్టు ఇంకా చింకి గిఫ్ట్ తెరిచి చూస్తారు. చూసిన వెంటనే ఎగిరి గంతులు వేస్తారు. వాళ్ళ గిఫ్ట్లో ఒక ఎల్లో కలర్ స్కూటర్ ఉంటుంది. వావ్ అత్త, ఈ స్కూటర్ అయితే చాలా బాగుంది. అవును అత్తయ్య, ఈ స్కూటర్ అచ్చం చీకు అనే స్కూటర్ లాగే అనిపిస్తుంది. గట్టు చింకి, నాకు గుర్తుంది. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నా స్కూటర్ని చూసి మీరు చాలా ఇష్టపడ్డారు. అందుకే నేను కూడా అచ్చం నాలాంటి స్కూటరే తీసుకురమ్మని మమ్మీకి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ చీకు అన్నయ్య. ఇంకా అత్తయ్య, ఈ స్కూటర్ మాకు చాలా బాగా నచ్చింది. హా అత్తయ్య, నేను ఇప్పుడే నడిపి చూస్తాను. చింకీ స్కూటర్ మీద ఎక్కి వణుకుతూ ఉంటుంది. తను చాలాసేపు స్కూటర్ మీద బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. అది చూసి గట్టు, చింకీ ఆగు, దీన్ని ఎలా వాడాలో నేను చూపిస్తానుండు. గట్టు కూడా స్కూటర్ ఎక్కుతాడు. కానీ అతను కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతాడు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకీ చాలాసార్లు ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళిద్దరికీ బ్యాలెన్స్ అవడం లేదు. అది చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు చీకు అన్నయ్య ఇలా అంటాడు వాళ్ళిద్దరినీ చూసి, అరే గట్టు చింకీ, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు ఎలా నడపాలో నేను మీకు నేర్పిస్తాను. నిజంగా అన్నయ్య? అయితే ఇప్పుడే పదండి, మన సొసైటీ గ్రౌండ్లోని నేర్చుకుందాము. హా అన్నయ్య, త్వరగా పదండి, నేను ఇప్పుడే స్కూటర్ నేర్చుకుంటాను. ఆ తర్వాత చీకు అన్నయ్య గ్రౌండ్లోకి వెళ్ళి గట్టు ఇంకా చింకీ ఒకరి తర్వాత ఒకరికి బ్యాలెన్స్ చేయడం నేర్పిస్తూ ఉంటాడు. చింకీ అయితే త్వరగా స్కూటర్ నేర్చేసుకుంటుంది. కానీ గట్టుకి మాత్రం భయంగా ఉంటుంది. అందుకే అతను మాటి మాటికి ఆగిపోతూ ఉంటాడు. చింకీ ఇంకా చీకు అన్నయ్య కలిసి గట్టుకి సహాయం చేస్తూ ఉంటారు. అరే చింకీ, నువ్వైతే త్వరగానే స్కూటర్ నేర్చేసుకున్నావు. కానీ నాకు చాలా భయంగా ఉంది, నేను కింద పడిపోతానేమోని. గట్టు భయపడకో, నేను చింకీ ఇక్కడే ఉన్నాం, నిన్ను కింద పడనివ్వము. హాహా గట్టు, చూడు, నేను నీ వెనకాలే ఉంటాను, నువ్వు కంగారు పడకు. సరే చీకు అన్నయ్య, చింకీ, కానీ మీరు నా వెనకాలే ఉండండి. గట్టు స్కూటర్ నడిపిస్తూ ఉంటాడు. చింకీ ఇంకా చీకు అన్నయ్య అతను వెనకాల వెళ్తూ ఉంటారు. కాసేపటి తర్వాత గట్టు బాగా నడిపించేసరికి చింకీ ఇంకా చీకు అన్నయ్య ఆగిపోతారు. చూడండి చీకు అన్నయ్య, చింకీ, నాకు కూడా స్కూటర్ నడవడం వచ్చేసింది, భలే ఉంది. కంగ్రాచులేషన్స్ గట్టు, మీరిద్దరూ త్వరగానే స్కూటర్ నడపడం నేర్చేసుకున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్ గట్టు చింకీ. సాయంత్రం అవుతుంది. చీకటి పడబోతుంది. అప్పుడే అమ్మాయి ఇంట్లో నుండి బయటకు వచ్చి వాళ్ళని పిలుస్తుంది. గట్టు, చింకీ, ఇంకా చీకు, మీరందరూ ఏం చేస్తున్నారు? త్వరగా రండి, మీకోసం వేడి వేడి పకోడీ రెడీ. అమ్మ వస్తుంది, పదండి ఇంటికి వెళ్దాము మనం. గట్టు, చింకీ ఇంకా చీకు అన్నయ్య ఇంటికి వెళ్తారు. అప్పుడే నాన్న కూడా ఆఫీసు నుండి వస్తారు. గట్టు, చింకీ పరిగెడుతూ వెళ్లి వాళ్ళ నాన్నని హత్తుకుంటారు. నాన్న, ఇలా చూడండి, అత్తయ్య ఇంకా చీకు అన్నయ్య మా కోసం ఎంత అందమైన స్కూటర్ని తీసుకుని వచ్చారు. నేను చింకు అనుకున్నాం దీని పేరు టైగర్ అని పెట్టాలని. అరే వా,
ఇది చాలా బాగుంది. ఇంకా ఇది చాలా మంచి పేరు కూడా. పిల్లలు చూడండి, మీకోసం ఏం తెచ్చాను. చీకు అన్నయ్యకి బాగా ఇష్టమైన గులాబ్ జామున్. వావ్, థ్యాంక్ యూ మామయ్య. ఈ టేస్టీ పకోడీలు, ఆ తర్వాత నాకు ఇష్టమైన యమ్మీ గులాబ్ జామున్. ఇవాళ పెద్ద పార్టీనే. అందరూ చీకు మాటలు విని నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని వేడి వేడి పకోడీలు ఇంకా గులాబ్ జామ్ ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.